దయచేసి ఇప్పుడు నేను చెప్పిన మాటలు, ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవేవి కూడా అవతలి వారిని నొప్పించడం కోసం కాదు, అవతలి వారిని పోగొట్టుకోవటం కోసం కాదు, అవతలి వారి కంటే నేను గొప్ప అని చెప్పుకోవటం కోసం కాదు. బైబిల్ మీద బురద చల్లితే అలా చల్లకండి, అది కరెక్ట్ కాదు. ఒకవేళ బురద చల్లాలనుకుంటే ఇదిగో మీ భావజాలంలో చాలా బురద చల్లే అవకాశం ఉంది అని చెప్పటం కోసం మాత్రమే. అలాగే విన్న మీరు ఈ కంటెంట్ తీసుకుని దొరికినోడు ప్రతి ఒక్కడిని ఇలా నీకు తెలుసా అని మొదలు పెట్టకండి. ఇలాగ ఉందటగా, అందుకు కాదు నేను చెప్పింది. డిస్క్లైమర్ ఇది, అలా చేయబాగండి, అది కరెక్ట్ కాదు. ఇది ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించటం కోసం ఉపయోగపడేది మాత్రమే తప్ప కావాలని గోక్కుని అవతలి వాడికి ఏదో